మనం ముందు క్లాస్లో భౌగోళిక శాస్త్రంలో ముందు క్లాస్లో భారతదేశం క్షేత్రీయ అమరిక గురించి క్షుణ్ణంగా చర్చించాం. ఇప్పుడు తర్వాత క్లాస్లో మనకి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని గురించి మనం క్షుణ్ణంగా చర్చించాల్సిన అవసరం ఉంది. భారతదేశ నైసర్గిక స్వరూపం అంటే ఏంటి? ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న వివిధ రకాల భూస్వరూపాల గురించి చేసే అధ్యయనాన్ని మనం నైసర్గిక స్వరూపం అంటున్నాం. భారతదేశంలో విభిన్నమైన భూస్వరూపాలు ఉన్నాయి. మరి విభిన్నమైన భూస్వరూపాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? భారతదేశాన్ని మనం విభజించినట్టయితే విభిన్న భూస్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి? భారతదేశం విశాలమైన దేశం అని మనం చెప్పుకున్నాం. మరి భారతదేశంలో భూభాగాన్ని మనం అధ్యయనం చేసినట్టయితే 10.6% పర్వతాలున్నాయి, 18.5% కొండ ప్రాంతాలున్నాయి, మరి 27.7% పీఠభూములు, 43.2% భూభాగాన్ని ప్లెయిన్స్ అంటే మైదానాలు ఆక్రమించున్నాయి. దీని ప్రకారం 1951లో సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర గణాంక సంస్థ అంటారు తెలుగులో. మరి ఈ కేంద్ర గణాంక సంస్థ భారతదేశంలో ఉన్న భూభాగాన్ని 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 5 ప్రధానమైన భూస్వరూపాలుగా సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 5 ప్రధాన భూస్వరూపాలుగా భారతదేశాన్ని విభజించడం జరిగింది. ఈ 5 భూస్వరూపాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దీనిలో మొదటి భూస్వరూపం ఉత్తర మహా పర్వత వ్యవస్థ, 2 ఉత్తర మహా మైదానాలు, 3వదిగా ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం, 4వదిగా తూర్పు పశ్చిమ కనుమలు, 5వదిగా తూర్పు పశ్చిమ తీర మైదానాలు. సో ఉత్తర మహా పర్వత వ్యవస్థ, 2వదిగా ఉత్తర మహా మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం, 4 తూర్పు పశ్చిమ కనుమలు, 5 తూర్పు పశ్చిమ తీర మైదానాలుగా భారతదేశాన్ని 5 ప్రధానమైన భూస్వరూపాలుగా విభజించడం జరిగింది. ఈ విభజన ఎవరు చేశారనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అంటే కేంద్ర గణాంక సంస్థ వాళ్ళు భారతదేశం యొక్క భూస్వరూపాన్ని 5 ప్రధాన భూస్వరూపాలుగా విభజించడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మ్యాప్ ద్వారా ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ విషయాన్ని చదవాలంటే కంపల్సరీగా మీరు మ్యాప్ బేస్డ్ మీద చదవాలి. మ్యాప్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని చదవడానికి ప్రయత్నించవద్దు. ఈ పర్వత వ్యవస్థలో ఇక్కడ చూడండి, కంపల్సరీగా చూడాలి. ఇది దీనిలో మీకు నెంబర్స్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది 1, ఇది 2వది, ఇది 3వదిగా చూస్తున్నాం. దీనిలో చూసినట్టయితే 1, మరి 2, 3, 4 ఈ నెంబర్స్ ఎందుకు ఇచ్చానంటే దీంట్లో ఇంకా మనం చూసినట్టయితే దీనిలో 1లో A, B, C, D అని మనం డివైడ్ చేసాం. దీనిలో పర్వత వ్యవస్థ, ఈ పర్వత వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఉత్తర మహాపర్వత వ్యవస్థ అంటున్నాం, వీటిని హిమాలయాలు అని చెప్పుకుంటున్నాము. భారతదేశంలో హిమాలయ పర్వత వ్యవస్థ చాలా ఎత్తైన, చాలా మహాపర్వత వ్యవస్థగా దీన్ని చెప్పుకుంటున్నాం. మరి భారతదేశంలో ఇంత పెద్ద పర్వత వ్యవస్థ ఏ కాలంలో ఏర్పడింది? ఇది టెర్షియరీ కాలంలో 5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది.
జాగ్రత్తగా గమనించండి, ప్రతి వర్డ్ దీంట్లో ఇంపార్టెంటే. ఆనాటి కాలంలో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండశలన సిద్ధాంతాన్ని గురించి ఆయన ఒక థియరీని చెప్పుకొచ్చాడు. ఆ థియరీలో ఏం చెప్పాడంటే, ఆనాటి కాలంలో ప్రపంచం అంతా కూడా ఇన్ని ఖండాలుగా లేదని, మొత్తం కలిసి ఒక మహాఖండంగా ఉండిందని, ఒక బాల్లాగా. ఈ మహాఖండంగా ఉన్న దీన్ని ప్యాంజియా అన్నారని, దీని చుట్టూ ఉన్న మహాసముద్రాన్ని ప్యాంతలెస్సా. ఇన్ని సముద్రాలు లేవు, ఇప్పుడు ఉన్నట్టు 5 సముద్రాలు లేవు. అప్పుడు సముద్రాలన్నీ కలిసి ఒక మహాసముద్రంగా ఉన్నది. మరి ఆ మహాసముద్రంగా ఉన్నదాన్ని ప్యాంతలెస్సా అన్నాడు. మరి ఈ ప్యాంజియా, ఈ ప్యాంతలెస్సా మధ్యలో లోతు తక్కువగా ఉన్న, ఈ ప్యాంజియాకి మహాఖండానికి లోతు తక్కువగా ఉన్న మధ్యలో ఒక సముద్రం ఉండేదట. మరి ఆ సముద్రం పేరు టెథిస్ సముద్రము అన్నారు. ఇది సముద్ర ప్రాంతం. చూడండి ఇక్కడ, ఇది సముద్ర ప్రాంతం, దీన్ని టెథిస్ సముద్రం అన్నారు. ఇది ఒక లోతు తక్కువ సముద్ర ప్రాంతంగా వెజ్నర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద పగులు ఏర్పడిందని, ఈ ప్రాంతంలో చూడండి, ఈ ప్రాంతంలో ఒక పెద్ద పగులు ఏర్పడిందని, ఆ తర్వాత ఇక్కడ ఈ ఖండం విడిపోయి 2 మహాఖండాలుగా విభజించబడ్డాయని వెజ్నర్ చెబుతున్నాడు. ఆ తర్వాత కాలంలో ఈ మహాఖండాల్లో ఈ ఉత్తరంగా టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న ఈ ఖండాన్ని లారెన్షియా అని, దక్షిణంగా ఉన్న ఈ ఖండాన్ని గోండ్వానా. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ వెజ్నర్, గ్రేట్ సైంటిస్ట్, అతని ప్రకారం ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడున్నట్టు 7 ఖండాలుగా కాకుండా ఖండాలన్నీ కలిసి ఒక మహాఖండంగా ఉండిందని, దాని పేరు ప్యాంజియా అని, దాని చుట్టూ ఉన్న మహాసముద్రాన్ని ప్యాంతలెస్సా అని, దాని మధ్యలో ఉన్న లోతు తక్కువగా ఉన్న సముద్రాన్ని టెథిస్ అని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ చెప్పడం జరిగింది తన థియరీలో. ఇతను ఆ తర్వాత కాలంలో ఈ మధ్యలో ఉన్న టెథిస్ సముద్రం అయితే ఏదని చెప్పుకుంటున్నామో, ఆ భాగంలో ఒక పెద్ద పగులు ఏర్పడిందని, ఆ పగుల వల్ల ఈ మహా భూభాగం మొత్తం కూడా 2 మహాఖండాలుగా విభజించబడిందని, ఏదైతే టెథిస్కి పైనున్న భాగాన్ని, ఉత్తరంగా ఉన్న భాగాన్ని లారెన్షియా అని, దక్షిణంగా ఉన్న భాగాన్ని గోండ్వానా అని ఆయన విశదీకరించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ ఖండాలు చెలిస్తూ ఉన్నప్పుడు ఏదైతే కొన్ని పలకలుగా ఈ లారెన్షియా భాగం కొన్ని పలకలుగా విభజించబడిందని, ఆ లారెన్షియా భాగం ఆ పలకలుగా విభజించబడడం వల్ల ఆసియా, ఉత్తర అమెరికా మరియు ఐరోపా ఖండాలుగా విభజించబడిందని ఆయన తన థియరీలో చెప్పాడు. మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రకారం మనం చూసినట్టయితే ఈ పలకల్లో ఇండియా పలక మరియు ఐరోపా పలక గుర్తుంచుకోవాలి. ఇండియా పలక, ఐరోపా పలక ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తూ మధ్యలో ఉన్న సచిద్ర భాగము అంటే జాగ్రత్తగా గమనించండి. సచిద్ర భాగము అంటే ఎప్పుడు సముద్రం కింద ఉండి తడిగా బురదగా మట్టిగా ఉన్న భాగాన్ని సచిత్ర భాగం అంటున్నాం. మరి ఈ సచిత్ర భాగం ఒత్తబడి మన పిండిని కానీ మనం వచ్చినప్పుడు ముడతలుగా ఎలా పైకి వస్తుందో అదేవిధంగా ఇది ముడతలుగా పైకి వచ్చింది. మరి ఈ ముడతలుగా పైకి వచ్చిన ఈ మహాపర్వత వ్యవస్థను మనం హిమాలయ పర్వతాలు అంటున్నాము. అర్థమైంది కదా? అసలు హిమాలయ పర్వతాలు ఏ విధంగా వచ్చాయనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. హిమాలయాలను చదివితే సరిపోదు. మనకి ఎలా ఏర్పడ్డాయి హిమాలయాలు అనేది, అది ఒక పెద్ద సిద్ధాంతం ఆధారంగా ఏర్పడబడ్డ ఒక సిచ్యువేషన్గా మనం దీన్ని గమనించాలి. ఆ తరువాత ఇవి ఏర్పడ్డ తరుణ ముడత పర్వతాలు అంటారు. వీటిని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. క్రింది వానిలో ఏవి తరుణ ముడత పర్వతాలు అంటాడు? ఏమని చెప్తారు మనం? హిమాలయాలు ఇటీవల కాలంలో ఏర్పడ్డ తరుణ ముడత పర్వతాలు. తరుణ అంటే నవీన ముడత పర్వతాలు. ముడత పర్వతాలు అంటే అవి 2 పలకలు ఒత్తటం వల్ల ఏర్పడ్డాయి కాబట్టి ముడతలుగా పైకి వచ్చాయి కాబట్టి ఆ ముడత పర్వతాలని మనం చెప్పుకుంటున్నాం.
మరి ఈ హిమాలయ పర్వతాలను మనం చూసినట్టయితే ఇవి 5 కోట్ల సంవత్సరాల క్రితం టెర్షరీ యుగ కాలంలో ఏర్పడ్డాయి. జాగ్రత్తగా గమనించాలి. ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం? 5 కోట్ల సంవత్సరాల క్రితం టెర్షరీ యుగంలో ఏర్పడ్డాయి. ఏ యుగంలో ఏర్పడ్డాయి అని అడుగుతాడు. మరి వీటి వైశాల్యం ఎంత ఉంది? 5 లక్షల కిలోమీటర్లుగా ఉంది. 5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి టెర్షరీ యుగంలో. మరి ఇవి ఒక అర్ధచంద్రాకారంలో ఉత్తరంగా ఏదైతే చూడండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉందో, జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చూడండి అర్ధచంద్రాకారంలో ఏర్పడ్డాయి. వీటి పొడవు చూసినట్టయితే ఇక్కడి నుంచి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్లుగా ఉంది. వీటి యొక్క వెడల్పును కానీ చూసినట్టయితే 150 నుంచి 400 కిలోమీటర్లుగా ఉంది. ఒకటి పొడవు 2400 కిలోమీటర్లు ఉంటే వెడల్పు 150 నుంచి 400 కిలోమీటర్లుగా ఉన్నాయి. మరి ఈ పర్వత వ్యవస్థను మనం చూసినట్టయితే ఈ పర్వత వ్యవస్థలో ఒకే పర్వత వ్యవస్థన కాదు ఇది. ఇవి 4 పర్వత శ్రేణుల సమూహంగా చెప్పొచ్చు. హిమాలయ పర్వతాలు అనేవి ఏదో ఒక పర్వత వ్యవస్థగా ఉన్నది కాదు. ఇవి 4 పర్వత వ్యవస్థలు. ఇంకా చెప్పాలంటే 3 పర్వత వ్యవస్థలతో ఇవి ఏర్పడి ఉన్నాయి. దీనిపైన ఉన్న ట్రాన్స్ హిమాలయాస్ ఒక పర్వత వ్యవస్థగా ఉంది కాబట్టి మనం 4 పర్వత వ్యవస్థలు అంటున్నాం. ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే యాక్చువల్గా చూడండి, ఫస్ట్ది ట్రాన్స్ హిమాలయాలు. ఫస్ట్ది మనం చూసాము ట్రాన్స్ హిమాలయాలు. రెండవది చూసినట్టయితే హిమాద్రి హిమాలయాలు. మూడవదిగా చూసినట్టయితే మనకి హిమాచల్ హిమాలయాలు. నాలుగవదిగానే చూసినట్టయితే శివాలిక్ పర్వతాలు. ఈ 4 పర్వత వ్యవస్థలు ఒకదానికి ఒకటి సమాంతరంగా విస్తరించి ఉన్నాయి. చూడండి, సమాంతరంగా విస్తరించి ఉన్నాయి. వాస్తవంగా ఏదైతే ఈ 3 వరకు మాత్రమే హిమాలయాలుగా చెప్పుకుంటాం, ఈ 3 హిమాలయాలు 3 కూడా 2400 3 పర్వత వ్యవస్థలు 2400 కిలోమీటర్ల మేర విస్తరించున్నాయి. ఈ పైన ఉన్న ట్రాన్స్ హిమాలయాలు అనేది యాక్చువల్గా దీంతో పోల్చుకుంటే తక్కువగా 1000 కిలోమీటర్లు మాత్రమే విస్తరించి ఉంది. మరి మనం చూసినట్టయితే పైన నుంచి నార్త్ నుంచి సౌత్కి అంటే ఉత్తరం నుంచి దక్షిణంగా చూసినట్టయితే ఈ పర్వత వ్యవస్థ ఏ విధంగా ఏర్పడి ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ విధంగా ఏర్పడి ఉంది ఈ పర్వత వ్యవస్థలు చూసినట్టయితే ఉత్తరం నుంచి దక్షిణంగా చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఉత్తరంగా ట్రాన్స్ హిమాలయాలు ఉన్నాయి. దాని తర్వాత ఉన్నది హిమాద్రి, తర్వాత హిమాచల్, తర్వాత శివాలిక్. సో వాస్తవంగా అయితే ఈ 3 హిమాలయాలు అంటున్నాం. ఇది పైన ఉంది కాబట్టి దానిపైన ట్రాన్స్ హిమాలయాలు ఉంది కాబట్టి పైన నుంచి మనం చదివేటప్పుడు ఉత్తరం నుంచి దక్షిణంగా చదివేటప్పుడు 4 వరుసలను కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. సో వీటిని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఇప్పుడు ఈ 4 గురించి మనం ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మొదటిది ట్రాన్స్ హిమాలయాలు. ట్రాన్స్ హిమాలయాలు అంటే యాక్చువల్గా భారతదేశం యొక్క ఉత్తర చివరగా ఏర్పడి ఉన్న పర్వత వ్యవస్థని మనం ట్రాన్స్ హిమాలయాలుగా చెప్పుకుంటున్నాము. ఈ ట్రాన్స్ హిమాలయాలు అనేవి వీటి యొక్క పొడవు జమ్మూ కాశ్మీర్లో ఏర్పడి ఉన్నాయి. ఇవి జమ్మూ కాశ్మీర్ తర్వాత టిబెట్లో విస్తరించున్నాయి. టిబెట్లో ఎక్కువగా విస్తరించి ఉన్నందువల్ల వీటిని టిబెటన్ హిమాలయాలని కూడా పేర్కొంటారు. టిబెట్లో విస్తరించి ఉండటం వల్ల వీటిని టిబెటన్ హిమాలయాలని పేర్కొంటారు. ట్రాన్స్ హిమాలయాన్ని మరి ఒక పేరేంటి అని అడుగుతాడు. టిబెటన్ హిమాలయాలు. ఎందుకంటున్నారు టిబెటన్ హిమాలయాలని? ఇవి ఎక్కువ భాగం టిబెట్లో విస్తరించి ఉంటాయి కాబట్టి వీటిని టిబెటన్ హిమాలయాలు అంటారు. మరి వీటి పొడవు 1000 కిలోమీటర్ల వరకు ఉంది. వీటి యొక్క వెడల్పు 40 కిలోమీటర్లు. చూడండి, 1000 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది, 40 కిలోమీటర్ల వరకు ఇవి వెడల్పును కలిగి ఉన్నాయి. వీటి యొక్క సగటు ఎత్తు 3000 మీటర్లు. ఈ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వీటి యొక్క సగటు ఎత్తు 3000 మీటర్లుగా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే వీటిల్లో ట్రాన్స్ హిమాలయాల్లో ఇవి విచ్ఛిన్నంగా ఏర్పడిన పర్వతాల సమూహం, పర్వత వరుసల సమూహం. ట్రాన్స్ హిమాలయాలు కూడా ఒకే పర్వత వ్యవస్థ కాదు. ఇవి
కొన్ని పర్వత వరుసల యొక్క సమూహంగా మనం చెప్పవచ్చు. కొన్ని పర్వత వరుసల సమూహంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్న పర్వత వరుసలేంటి? దీనిలో ఏ కారాకోరం పర్వత శ్రేణి, బి లడక్ పర్వత శ్రేణి, సి జస్కర్ పర్వత శ్రేణి, డి కైలాస్ పర్వత శ్రేణిగా వీటిని చెప్పవచ్చు. ఈ 4 పర్వత శ్రేణుల యొక్క సమూహాన్నే మనం ట్రాన్స్ హిమాలయాలు అంటున్నాము. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి ఒక్కసారి. మరి ఈ 4 వరుసలని మనం ట్రాన్స్ హిమాలయాలు అంటున్నాం. వీటిలో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, వీటన్నిటిలో కూడా ఉత్తరంగా ఉన్న పర్వత సమూహం ఏంటి అని అడుగుతాడు, లేదా ఉత్తరంగా ఉన్న పర్వత శ్రేణి ఏది అని అడుగుతాడు. పర్వత శ్రేణి కారాకోరంగా చెప్పవచ్చు. ఉత్తరంగా ఉన్న పర్వత శ్రేణి కారాకోరం, దానికి కింద ఉన్న పర్వత శ్రేణి లడక్, దాని కిందగా ఉన్న పర్వత శ్రేణి జస్కర్, దానికి వీటి యొక్క ఎక్స్టెన్షన్ అంటే వీటి యొక్క భాగాన్ని మామూలుగా ఏదో టిబెట్లో ఉన్న వీటి యొక్క భాగాన్ని కైలాస్ పర్వతాలు అంటున్నాం. వీటికి కింద లేవు కైలాస్ పర్వతాలు, గుర్తించాలి. ఇందాక నేను బొమ్మేసినప్పుడు చూపించాను మీకు. వీటి 3 యొక్క ఎక్స్టెన్షన్స్గా కైలాస పర్వతాలు ఉన్నాయి. మనం చూసినట్టయితే ఫస్ట్ కారాకోరం చూద్దాం. ఎక్కడుంది ఇది కారాకోరం అనేది? మీకు ఇందాక మ్యాప్లో నేను చూపించాను. పైన కారాకోరం ఏ అని పెట్టాను. ఆ ఏ అనేది కారాకోరం, ఏబిసి అని పెట్టాను. అక్కడ ఏ అనేది కారాకోరం. ఎక్కడుంది ఇది? భారతదేశం యొక్క చిత్త చివరి పర్వత శ్రేణిగా కారాకోరాన్ని పేర్కొంటారు. కారాకోరం అనేది సంస్కృత వర్డ్, ఇది సంస్కృత భాషకు సంబంధించిన ఒక పదం. మరి కారాకోరం అనే దానికి అర్థం బ్లాక్ గ్రావెల్ అంటారు. దీన్ని బ్లాక్ గ్రావెల్ అంటారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ గ్రావెల్ అంటారు దీన్ని. మరి కారాకోరాన్ని కృష్ణగిరులు, మన తెలుగులో కృష్ణగిరులు అని కూడా పేర్కొంటారు కారాకోరాన్ని. మరి ఈ కారాకోరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? కారాకోరాన్ని మనం ఒక్కసారి చూసినట్టయితే భారతదేశంలో చిట్ట చివరి పర్వత శ్రేణిగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఇంపార్టెన్స్ 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి K2 శిఖరము, సియాచిన్ గ్లేషియర్. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇందిరాకాల్. కారాకోరం అంటున్నాం. మరి కారాకోరంలో అనేక శిఖరాలు కనిపిస్తాయి మనకి. ఈ శిఖరాల్లో K2 శిఖరం అనేది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో 2వ అతి ఎత్తైన శిఖరంగా మనం చెప్పుకోవచ్చు. హిమాలయాల్లో ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఉంది, మీకు గుర్తుందా? హిమాలయాల్లో అతి ఎత్తైన శిఖరం, ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఉంది, దాన్నే ఎవరెస్ట్ అంటారు. మరి 2వ అతి ఎత్తైన శిఖరంగా మనం చెప్పుతున్న K2 అనే దాన్ని ఎక్కడున్నది? కారాకోరంలో ఉంది, ట్రాన్స్ హిమాలయాల్లో ఉంది. మిమ్మల్ని 2వ ఎత్తైన శిఖరం ఎక్కడుంది? కింద హిమాలయాలు అట్టివ్వడు. ట్రాన్స్ హిమాలయాల్లోని ఏ శ్రేణిలో ఉంది అని అడుగుతాడు. మీరు చాలా డెప్త్గా చదవాలి. కారాకోరంలో ఉంది. మరి ఈ K2 శిఖరాన్ని గాడ్విన్ ఆస్టిన్, గాడ్విన్ ఆస్టిన్ అని అతను కనుగొన్నందువల్ల అతని పేరు మీదుగా దీనికి గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటారు. K2 శిఖరాన్ని కింది విధంగా పేర్కొంటారు అని క్వశ్చన్ వస్తుంది. ఏ విధంగా పేర్కొంటారు? గాడ్విన్ ఆస్టిన్ అని కూడా పేర్కొంటారు. అంతేకాకుండా ఈ శిఖరాన్ని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ బిట్టే. క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా అంటారు దీన్ని. K2ని వివిధ దేశస్తులు, బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ K2 శిఖరాన్ని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అంటున్నాం. అదే K2 శిఖరాన్ని వివిధ దేశస్తులు వివిధ పేర్లతో పిలుస్తున్నారు. దీన్ని పాకిస్తాన్ వాళ్ళు చెగోరి, జాగ్రత్తగా ఉండండి, చెగోరి అని పిలుస్తున్నారు. అదే చైనా వాళ్ళు జాక్వారు అని పిలుస్తున్నారు. ఈ 2 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కారాకోరంలో ఉన్న, అంతేకాకుండా ఒక్క K2 శిఖరమే కాకుండా గెసుబ్రమ్ 1, గెసుబ్రమ్ 2, హిడెన్ పీక్, బ్రాడ్ పీక్, ఈ పీకులన్నీ కూడా కారాకోరంలోనే ఉన్నాయి K2తో పాటుగా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత సియాచిన్ గ్లేషియర్ ఏంటిది? ఇది హిమనీనదము. భారతదేశంలో అతిపెద్ద హిమనీనదంగా సియాచిన్ గ్లేషియర్ని చెప్పుకోవచ్చు. దీన్నే ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధక్షేత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ మీరు ఖచ్చితంగా గమనించాలి. ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధక్షేత్రం ఏది కింది వాటిలో సియాచిన్ గ్లేషియర్ పెట్టేయడమే. మరి సియాచిన్ గ్లేషియర్ దగ్గర అతి ఎత్తైన యుద్ధక్షేత్రంగా ఎందుకు చెప్తున్నాం? ఎందుకనంటే పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం ఎప్పుడు కూడా 5214 మీటర్ల ఎత్తులో ఎప్పుడు కూడా యుద్ధం చేసుకునే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఉన్న సరిహద్దు రేఖ వద్ద అటు పాక్ సైన్యం ఇటు భారత సైన్యం నిరంతరం యుద్ధానికి కాలు దూవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన యుద్ధక్షేత్రంగా చెప్పబడుతుంది సియాచిన్ గ్లేషియర్ అనేది. ఈ సియాచిన్ గ్లేషియర్తో పాటు ఇంకా అనేక గ్లేషియర్స్ ఇక్కడ కనిపిస్తాయి. హిమనీ నదాలు. హిమనీ నదం అంటే ఏంటి? హిమం నీరుగా మారి నదిగా ప్రవహిస్తే దాన్ని హిమనీ నదం అంటాం. అదే సియాచిన్ గ్లేషియర్. భారతదేశంలో అతిపెద్ద హిమనీ నదం సియాచిన్ గ్లేషియర్. బైఫో, బాలిస్టో ఇవన్నీ కూడా అనేక హిమనీ నదాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇందిరాకాల్. దీంట్లో ఉన్న కారాకోరంలో ఉన్న ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇందిరాకాల్. ఈ ఇందిరాకాల్ అనేది యాక్చువల్గా భారతదేశం యొక్క ఉత్తర చిట్ట చివరి ప్రాంతాన్ని మనం ఇందిరాకాల్ అంటున్నాం. దీన్ని కూడా మీరు ఇక్కడే గమనించాలి. కారాకోరం తర్వాత మనకి లడఖ్ శ్రేణులు. కారాకోరం తర్వాత కారాకోరానికి దక్షిణంగా ఉన్న శ్రేణులను లడఖ్ శ్రేణులు అంటున్నాం. మరి ఈ లడఖ్ శ్రేణుల యొక్క ఇంపార్టెంట్ ఏంది? ఈ లడఖ్ శ్రేణుల్లో మనకి భారతదేశంలోనే ఎత్తైన పీఠభూమిగా గుర్తించబడ్డ లడఖ్ పీఠభూమి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఈ లడఖ్ పీఠభూమిని మనం చూసినట్టయితే ఈ లడఖ్ పీఠభూమి గుండా సింధు నది భారతదేశంలోకి చొచ్చుకు వస్తుంది. సింధు నది భారతదేశంలోకి ఏ పీఠభూమి గుండా చొచ్చుకుని వస్తుంది? లడఖ్ పీఠభూమి గుండా చొచ్చుకుని వస్తుంది. మరి లడఖ్ శ్రేణుల యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత జస్కర్ శ్రేణులు అంటున్నాం. మరి ఈ జస్కర్ శ్రేణులు అనేవి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? జస్కర్ శ్రేణులు లడఖ్ శ్రేణులకు దక్షిణంగా వ్యాపించి ఉన్నాయి. మరి ఈ జస్కర్ శ్రేణులు అనేవి 2 కొండలు, ఇంపార్టెంట్ కొండలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. ఒకటి టైగర్ హిల్స్. ఈ టైగర్ హిల్స్ అనేక రకమైన పీక్స్కి అంటే ప్రశాంతమైన అనేక రకమైన నది పాయలు ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. జస్కర్ శ్రేణుల యొక్క ఇంపార్టెంట్ అది. ఆ తర్వాత మనకి కైలాస్ శ్రేణులు కనిపిస్తాయి. ఈ కైలాస్ శ్రేణుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వీటి యొక్క ఎక్స్టెన్షన్స్గా మనం చెప్పుకున్నాం. ఎక్కడ ఏదైతే టిబెట్లో వీటి యొక్క ఎక్స్టెన్షన్స్గా మనం చెప్పుకున్నాం. మరి ఈ కైలాస్ శ్రేణులు అనేవి భారతదేశంలోని ఏ అయితే ప్రాథమికంగా మెయిన్ రివర్స్గా మనం చెప్పుకుంటున్నామో ప్రధానమైన నదీ వ్యవస్థల పుట్టుకు కారణమైన ప్రాంతమే కైలాసగిరులుగా మనం చెప్పుకుంటున్నాము. కైలాసగిరుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏదైతే ప్రధానమైన నదులు, భారతదేశ నదులు ఎక్కడ పుడుతున్నాయంటే ఈ కైలాసగిరిలోనే మనకు పుడుతున్నాయి, గిరుల్లోనే మనకు పుడుతున్నాయి. ఏంటి ఆ నదులు? 1 బ్రహ్మపుత్ర, 2 సింధు నది, 3 సట్లజ్. గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర, సింధు నది, సట్లజ్ నది యొక్క పుట్టుకు కారణమైన పర్వతాలుగా మనం కైలాస్ పర్వతాల్ని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ జస్కర్లో ఇంకొక పాయింట్ ఏంటంటే టైగర్ హిల్స్ అన్నాం. ఇంకోటి కార్గిల్ హిల్స్. ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి. కార్గిల్ హిల్స్ ఏంటి? కార్గిల్ హిల్స్ ఒక ఇంపార్టెంట్. 1990లో ఈ కార్గిల్ హిల్స్ ద్వారానే పాక్ సైన్యం అనేది భారత్లో ప్రవేశించడం జరిగింది. మరి భారత్లో ప్రవేశించిన ఈ పాక్ సైన్యాన్ని మన సోల్జర్స్ అంటే భారతీయ సోల్జర్స్ చాలా ధీటుగా ఎదుర్కొనేసి వీళ్ళని ఒక ఆపరేషన్ ద్వారా తరిమేయడం జరిగింది. మరి ఆ ఆపరేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్. ఏ ఆపరేషన్ ద్వారా 1990లో చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ సైనికుల్ని భారత సైనికులు పారదోలేరు అని ఒకసారి క్వశ్చన్ అడిగినప్పుడు ఆపరేషన్ విజయ్ అనేది
కొన్ని వందల ఆపరేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఆపరేషన్ విజయ్ అనేది మీరు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా ట్రాన్స్ హిమాలయాస్ను గురించి మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్టయితే హిమాలయాల్లో మనకి రెండవ వరుసలో ఉన్న హిమాలయాలను మనం చూసినట్టయితే వీటిని హిమాలయాలు లేదా ఉన్నత హిమాలయాలు లేదా కేంద్ర హిమాలయాలు లేదా గ్రేటర్ హిమాలయాలు 4 రకాలుగా పేర్కొంటారు. చాలాసార్లు క్వశ్చన్ ఇక్కడనే అడుగుతుంటాడు. క్రింది వాటిలో కేంద్ర హిమాలయాలని వేటిని పేర్కొంటారు, క్రింది వాళ్ళలో ఉన్నత హిమాలయాలని వేటిని పేర్కొంటారు. ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఈ అన్ని పేర్లు మీకు గుర్తుండాలి. హిమాద్రి హిమాలయాలు లేదా ఉన్నత హిమాలయాలు లేదా కేంద్ర హిమాలయాలు లేదా గ్రేటర్ హిమాలయాలు. మనకు ఒకటే గుర్తుంటుంది, గ్రేటర్ హిమాలయాలని. దాన్నే ఇన్ని పేరుతో పిలుస్తున్నారు, గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. సో ఈ గ్రేటర్ హిమాలయాలన్నీ అనేవి ఎక్కడున్నాయి? ఇందాక నేను చూపించాను, పైన ట్రాన్స్ హిమాలయాలకు దక్షిణంగా ఏర్పడిన ఒక పర్వత వ్యవస్థగా చెప్పుకోవచ్చు ఇది. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇవి ఒలిగోసీన్ కాలంలో ఏర్పడ్డాయి. మరి ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించాయి? మనం చూసినట్టయితే ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించాయి ఇవి? ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు. జాగ్రత్తగా గమనించండి, జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి ఇవి. మరి వీటి యొక్క వెడల్పు ఎంత? వీటి వెడల్పు చాలా సన్నగా ఉన్నాయి ఇవి. ఓన్లీ 25 కిలోమీటర్ల మాత్రమే వీటి యొక్క వెడల్పు, తక్కువగాను. మరి ఇవి ఎంత ఎత్తున్నాయో తెలుసా మీకు? మొత్తం కూడా వీటి యొక్క సగటు ఎత్తే 6100 మీటర్లు. చూడండి, గమనించాలి ఇక్కడ. వీటి యొక్క పొడవు 2400 మీటర్లు, వీటి యొక్క వెడల్పు 25 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు. వీటి యొక్క సగటు ఎత్తు 6100 మీటర్లుగా ఉన్నాయి. ఎంతో అంటే దరిదాపులో 6 కిలోమీటర్ల ఎత్తులో ఒక పెట్టని గోడవలే, జాగ్రత్తగా గమనించాలి, ఒక పెట్టని గోడవలే అవిచ్ఛిన్నంగా అంటే అక్కడక్కడ ఏ విధమైన రహదారులు లేవు, ఒక గోడ కట్టినట్టు, కంప్లీట్గా ఒక గోడ కట్టినట్టు ఇవి విస్తరించి ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. విచిత్రం ఏంటంటే వీటిలో ఒక 40 శిఖరాల యొక్క ఎత్తు 7 కిలోమీటర్ల కన్నా ఎత్తున్నది. 7 కిలోమీటర్ల కన్నా ఎత్తుగా ఉన్నాయి ఇవి. మరి వీటిని కానీ చూసినట్టయితే ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనం చూడాల్సింది వీటి యొక్క ఇంపార్టెన్స్. చూడండి, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? హిమాద్రి మౌంటైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వీటిని ఒక పెట్టని గోడవలే అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్నాయన్నా వీటిల్లో ఎటువంటి పర్వత వ్యవస్థలు లేవు, ఒకే పర్వత వ్యవస్థ. గమనించాలి, ఇందాక మనం ట్రాన్స్ హిమాలయాల్లో 4 పర్వత వ్యవస్థల సమూహాన్ని ట్రాన్స్ హిమాలయాలు అన్నాం. ఇక్కడ ఒకటే పర్వత వ్యవస్థగా ఉంది. ఆ పర్వత వ్యవస్థ చాలా ఎత్తుగా ఉంది, ఒక పెట్టని గొడవలే ఉంది, అవిచ్ఛిన్నంగా ఉంది. ఇది ఖచ్చితంగా గమనించాలి. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ హిమాద్రి మౌంటైన్స్ అనేవి ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి చెందినవి. ఎత్తైన శిఖరాలు, కనుమలకు ప్రసిద్ధి చెందినవి. కనుమలు, వీటిలో అనేక రకాల కనుమలు మనకు కనిపిస్తాయి. కనుమలు అంటే మార్గాలు. హిమాలయాలు యాక్చువల్గా దీన్ని దాటిపోవటం అనేది ఎవరికి సాధ్యం కాదు. మరి ఇంత కష్టమైన ఈ హిమాలయాల్లో కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా ఆనాటి కాలంలో వర్తక వ్యాపారాలు అటు చైనాతో కానీ టిబెట్తో కానీ ఇతర దేశాల్లో జరగడానికి కారణం ఏంటంటే ఈ కనుమలే. కనుమల ద్వారా వర్తక వ్యాపారాలు కానీ ఇతర దేశాల నుంచి వచ్చే విదేశీ యాత్రికులు భారతదేశంలో రావడానికి కానీ ఈ కనుమలు ఉపయోగపడ్డాయి. మరి మనం చూసినట్టయితే ఎత్తైన శిఖరాలు, జాగ్రత్తగా చూడండి, ఎత్తైన శిఖరాలు ఎన్నిగా ఉన్నాయి అని మనం చూసినట్టయితే వీటిలో ఎత్తైన శిఖరాలు
అనేకమైన శిఖరాలు ఉన్నాయి హిమాద్రి మౌంటైన్స్లో. ముఖ్యంగా ప్రపంచంలో అతి ఎత్తైన వరుసగా చూడండి, ఎవరెస్ట్, 2 కాంచనజంగా, 3 ధవళగిరి, 4 మసాలు, 5 మన్షాలు, 6 చాగోయ్, 7 అన్నపూర్ణ, 8 నందాదేవి, నంగ పర్వత్, నాంచా బారువా, అనేక పర్వతాలు. ఇవన్నీ ఇంపార్టెంట్ పర్వతాలు, పర్వత శిఖరాలు. పర్వతాలు కాదు, పర్వత శిఖరాలు. పర్వత శిఖరాలకే ఆలమాలమై ఉంది హిమాద్రి పర్వత శ్రేణి. వీటిలో మనం చూసినట్టయితే ఏదైతే ఎవరెస్ట్ అని మనం అనుకుంటున్నామో, ఈ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరంగా మనం పేర్కొంటున్నాము. ఇది నేపాల్లో ఉంది. మరి ఎవరెస్ట్ అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఈ శిఖరం యొక్క పేరు పీక్ 15 అని ఉండింది అంతకుముందు. ఆ తర్వాత కాలంలో జార్జ్ ఎవరెస్ట్ అనే అతను దీని ఎత్తును కనుగొన్నందువల్ల దీనికి ఎవరెస్ట్ అనే పేరు రావడం జరిగింది. అయితే ఈ ఎవరెస్ట్ అనే శిఖరాన్ని, ప్రపంచంలో ఎత్తైన ఈ శిఖరాన్ని అనేక పేర్లతో వివిధ దేశాలు వివిధ పేర్లతో పిలుస్తున్నాయి. మనం అంతా కూడా ఎవరెస్ట్ అంటున్నాం. మరి మనకి పైనున్న దేశం నేపాల్లో దీన్ని సాగరమాత అంటున్నారు. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. దీన్ని సాగరమాత అని పిలుస్తున్నారు. సాగరమాత అనే దానికి అర్థం విశ్వమాత. సాగరమాతకు అర్థం విశ్వమాత. ఆ తర్వాత దీన్ని మనకి టిబెట్లో దీన్ని చోములోంగ్మా జోంగ్యో అని వాళ్ళు పిలుస్తున్నారు. ఈ పదాలకు అర్థం ఆకాశ దేవత. ఈ పదాలకు అర్థం ఆకాశ దేవత. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఈ పదాలకు అర్థం ఆకాశ దేవత. టిబెట్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ విధంగా పిలుస్తున్నారు. మరి చైనా వాళ్ళు ఏ విధంగా పిలుస్తున్నారు? చైనా వాళ్ళు కోమోలోంగ్మా అని పిలుస్తున్నారు. దీనికి అర్థం ప్రపంచ దేవత. కోమోలోంగ్మా అని పిలుస్తున్నారు. దీనికి అర్థం ప్రపంచ దేవత. మరి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని వివిధ దేశాలు ఇన్ని రకాలుగా పిలుచుకుంటున్నాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే అనేక అంటే ఎవరెస్ట్ కాకుండా అనేక రకమైన శిఖరాలు ఉన్నాయి. కొన్ని పేర్లతో పిలవడం జరుగుతుంది. కాంచనజంగా. ఈ కాంచనజంగా అనే పర్వతాన్ని 5 ట్రెజర్స్ ఆఫ్ గ్రేట్ స్నో, 5 ట్రెజర్స్ ఆఫ్ గ్రేట్ స్నో అని పిలుస్తున్నారు. మరి ధవళగిరిని వైట్ మౌంటైన్ అని పిలుస్తున్నారు. నంగ పర్వత్ని నేకుడ్ మౌంటైన్ అని పిలుస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి, నంగ పర్వత్ని నేకుడ్ మౌంటైన్ అని పిలుస్తున్నారు. అలా కాకుండా నందాదేవి, ఈ నందాదేవి అనే శిఖరాన్ని మౌంటైన్ ఆఫ్ ద స్పిరిట్ అని పిలుస్తున్నారు. ఇన్ని రకాలుగా వీటిని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత కనుమలు. శిఖరాలు అయింది, ఇప్పుడు కనుమలు. ఇంపార్టెంట్ కనుమలు ఏంటి? అసలు కనుమ అంటే ఏంటి? 2 పర్వతాల మధ్య ఉన్న రహదారిని మనం కనుమగా పేర్కొంటున్నాం. ఈ హిమాలయాలు అనేవి 6-7 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిమాలయాలు కంప్లీట్గా మంచుతో కప్పబడిన ఈ హిమాలయాలను దాటడం మానవుడికి సాధ్యం కాదు. దాటి ఇతర దేశాలకే వెళ్ళడం. మరి ఎలా వెళ్తున్నారు చైనాకి? దీనిపైన ఉన్న చైనా, టిబెట్ ఈ దేశాలకు వర్తక వాణిజ్యానికి కోసం కానీ ఏదైనా విదేశీ వ్యాపారులుగా కానీ ఏ విధంగా వెళ్ళగలుగుతున్నారు అంటే వీటిల్లో అక్కడక్కడక్కడ కనుమలు ఉన్నాయి, అంటే రహదారులు ఉన్నాయి. 2 పర్వత వ్యవస్థల మధ్య కొన్ని రహదారులు కనిపిస్తున్నాయి. వాటినే మనం కనుమలు అంటున్నాం. వాస్తవంగా అయితే ఈ హిమాద్రి అనేది ఎక్కడ కూడా ఒక గోడలాగా ఉంటుంది కాబట్టి ఈ గోడను దాటడం సాధ్యం కాదు. కానీ దేవుడు అనే వీటిలో కొన్ని రహదారుల్ని ఏర్పడడం జరిగింది. ప్రకృతి పరంగా ఇవి కనుమలుగా ఏర్పడ్డాయి. కనుమంటే అర్థమైంది కదా, 2 పర్వతాల మధ్య ఉన్న రహదారినే మనం కనుమ అంటున్నాం. ఇవి ఎక్కువగా ఇక్కడ కనిపిస్తాయి, హిమాద్రి పర్వతాల్లో కనిపిస్తాయి.
అయితే ఈ కనుమల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి నోరు తిరగని పదాలుగా మనం చూస్తాం. ఈ కనుమలను మనం చూడండి ఒక్కసారి. జమ్మూ కాశ్మీర్, ఈ జమ్మూ కాశ్మీర్లో చూస్తే ఈ కనుమల్ని ఒకటి జోజిలా, రెండు బూర్జిలా కనుమ. హిమాచల్ ప్రదేశ్ చూస్తే సిప్కీలా, సిప్కీలా జాగ్రత్తగా చూడండి, రెండు బారాలాప్చలా, బారాలాప్చలా కనుమ. ఉత్తరాఖండ్లో చూస్తే నితి కనుమ, దాంగ్లా, దాంగ్లా కనుమ. లిపులేకులా, లిపులేక్లా, దాంగ్లా, లిపులేకులా కనుమ. అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే బోండిలా, బోండిలా కనుమ. మరి సిక్కింలో చూస్తే, సిక్కిం, ఈ సిక్కింలో చూస్తే నతులా, జీలప్లా. ఈ కనుమలన్నీ కూడా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి. జమ్మూ కాశ్మీర్లో జోజిలా, బుర్జిలా, హిమాచల్ ప్రదేశ్లో సిప్కీలా, బారాలాప్చలా, ఉత్తరాఖండ్లో నీతి, దాంగ్లా, లిపులేకులా, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో బోండిలా, సిక్కింలో నతులా, జీలప్లా. ఏంటి ఈ కనుమలు? ఈ కనుమల ద్వారానే భారతదేశం తన పైనున్న కంట్రీస్తో, దేశాలతో వర్తక వాణిజ్యాలు జరుపుతుంది. ఈ ఇందాకే చెప్పాం, కనుమలు అంటే రహదారి మార్గాలు. ఈ రహదారి మార్గాల ద్వారానో అటు చైనాతో కానీ, టిబెట్తో కానీ, ఇటు పైనున్న అనేక దేశాలతో మనం వర్తక వాణిజ్యాలు చేస్తున్నాం. ఆనాటి కాలంలో, ఏన్షియంట్ కాలంలో, ఏన్షియంట్ అంటే ప్రాచీన కాలంలో విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించడం కూడా దీని ద్వారా సాధ్యమైంది. లేకపోతే వీటిని దాటడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే -డిగ్రీస్ ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. హిమాలయాల్లో పూర్తిగా మంచుతో కప్పబడ్డ ఈ ప్రాంతాన్ని దాటడం అనేది చాలా కష్టమైన పని. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంకా మీరు డెప్త్కి వెళ్ళాలి అంటే జాగ్రత్తగా చూసుకోండి. జోజిలా పాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది జోజిలా పాస్ అని మనం చూసినట్టయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాజధాని నుంచి ఇది యాక్చువల్గా లేహ్, శ్రీనగర్ టు లేహ్, జోజిలా. చూడండి, ఈ జోజిలా కనుమ గుండా ఎక్కడికి మార్గం వేయబడింది? శ్రీనగర్ నుంచి లేహ్కు మార్గం వేయబడింది జోజిలా కనుమ నుంచి. మరి బూర్జిలా కనుమ నుంచి ఎక్కడికి మార్గాలు వేయబడ్డాయి? మార్గం వాస్తవంగా ఈ కనుమలు లేకపోతే జమ్మూ కాశ్మీర్లో రోడ్డు మార్గాలు వేయటం సాధ్యమయ్యేది కాదు. మరి వీటి గుండానే మార్గాలు వేస్తున్నారు. మరి బుర్జిలా కనుమ ద్వారా ఎక్కడికెక్కడికి మార్గం వేశారు అని మనం అనుకుంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి, జమ్మూ కాశ్మీర్ నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు, ఏదైతే కాశ్మీర్ మనం ముందు పాఠ్యాంశంలో చెప్పుకున్నాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆనాటి కాలంలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించింది, దాన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నాం. ఆ కాశ్మీర్లోకి యాక్చువల్గా రహదారి బూర్జిలా కనుమ. తర్వాత సిప్కీలా కనుమ అన్నాం హిమాచల్ ప్రదేశ్లో. ఈ సిప్కీలా కనుమ ద్వారా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా నుంచి టిబెట్లోని గాంగ్టాక్ అనే ప్రాంతం వరకు మన రహదారి వేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే మనకి సిక్కింలో నతులా పాస్ అంటున్నాం. మరి ఈ నతులా పాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ నతులా పాస్ ద్వారానే చైనాకి, భారత్కి వర్తక వాణిజ్యాలు జరుగుతున్నాయి. మరి జీలప్లా పాస్, ఈ సిక్కింలో ఉన్న జీలప్లా పాస్ ద్వారానే వెస్ట్ బెంగాల్లోని కాళీపాంగ్ నుండి టిబెట్లోని లాషా వరకు రహదారి వేయబడింది. దేని ద్వారా? జీలప్లా గుండా. మరి ఇక్కడ ఇంకొక పాస్, ఇంపార్టెంట్ పాస్ గుర్తుపెట్టుకోండి, బోండిలా. ఎక్కడుంది ఈ పాసు? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది బోండిలా పాస్. ఈ పాస్ గుండా
1962లో యుద్ధంలో చైనా వాళ్ళు భారతదేశంలోకి ప్రవేశించారు. బాండిలా పాస్ చాలాసార్లు అడుగుతున్నాడు ఈ బిట్టు. బాండిలా పాస్ ఏ పాస్ ద్వారా చైనీయులు భారతదేశంలోకి ప్రవేశించారు? బాండిలా పాస్ ద్వారా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మూడవ పర్వత శ్రేణిగా హిమాచల్ పర్వత శ్రేణి. హిమాచల్ లేదా మధ్య హిమాలయాలు అంటారు వీటిని, లేదా లెస్సర్ హిమాలయాలను కూడా అంటారు వీటిని. ఇవి హిమాద్రి పర్వత శ్రేణికి దక్షిణంగా తూర్పు పడమరలుగా విస్తరించిన పర్వత వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మరి ఇవి గ్రేటర్ హిమాలయతో పోలిస్తే ఎత్తు తక్కువగా ఉన్నాయి. ఇవి మధ్య మియోసిన్ కాలంలో ఏర్పడ్డాయి. వీటి యొక్క పొడవు 2400 కిలోమీటర్లుగా ఉంది. వీటి యొక్క వెడల్పు 60 నుండి 80 కిలోమీటర్లు. మరి వీటి యొక్క సగటు ఎత్తును మనం చూసినట్టయితే 1000 నుండి 4500 మీటర్ల వరకు ఎత్తును కలిగి ఉన్నాయి. వీటి ఎత్తు 1000 నుండి 4500 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి. మరి లెస్సర్ హిమాలయాలు అనేవి పశ్చిమంగా చూస్తే వెడల్పుగా ఉన్నాయి. మరి తూర్పుగా చూస్తే వీటి యొక్క వెడల్పు తగ్గుతూ ఉంది. వీటిలో 1 లోయలు, 2 వేసవి విడిది కేంద్రాలు. ఇవి విచ్ఛిన్నమైన పర్వత వ్యవస్థల సమాహారంగా చెప్పవచ్చు. విచ్ఛిన్నమైన పర్వత వ్యవస్థల యొక్క సమాహారంగా చెప్పవచ్చు. ఇక్కడ కూడా మనకి 4 రకాల పర్వతాల యొక్క సమాహారమే హిమాచల్ పర్వతాలు. వాటిని చూసినట్టయితే మనం చూసినట్టయితే యాక్చువల్గా 1 పిర్పంజాల్, 2 దౌలధార్, సి నాగటిబ్బా, డి ముస్సోరి, ఈ మహాభారత్. ఇవన్నీ పర్వత శ్రేణులు. ఈ 5 పర్వత శ్రేణుల సమాహారాన్ని మనం హిమాచల్ పర్వతాలు లేదా మధ్య హిమాలయాలు లేదా లెస్సర్ హిమాలయాలుగా పేర్కొంటున్నాం. మరి వీటిలో ఉన్న పర్వత వ్యవస్థ అంటే చిన్న చిన్న పర్వత ఈ 5 పర్వత సమూహాలను కలిపి మనం హిమాలయాలు అంటున్నాం. కాబట్టి ఈ 5 ఏంటి? 1 పిర్పంజాల్, 2 దౌలధార్, 3 నాగటిబ్బా, 4 ముస్సోరి, 5 మహాభారత శ్రేణులు. ఈ శ్రేణుల యొక్క మొత్తం సమాహారమే హిమాచల్ పర్వత వ్యవస్థ. మరి వీటిల్లో మనం గమనిస్తే ఉత్తరం నుంచి దక్షిణానికి ఇదే విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఉత్తర చివరగా ఉన్న పర్వత శ్రేణి ఏంటి? పిర్పంజాల్ పర్వత శ్రేణి. మరి ఈ పిర్పంజాల్ పర్వత శ్రేణి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ పర్వత శ్రేణిలో ఏదైతే హిమాచల్ పర్వత వ్యవస్థలో ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో పిర్పంజాల్ శ్రేణి అతి పొడవైన శ్రేణిగా గుర్తించబడ్డది. దీంట్లో 2 రకాల పాస్లు మనకు కనిపిస్తాయి. 1 బనీహాల్ పాస్, 2 పిర్పంజాల్ పాస్. బనీహాల్ పాస్ ఇంపార్టెంట్ ఏంటంటే జమ్మూ నుంచి శ్రీనగర్కి రోడ్డు ఈ పాస్ గుండా వేయబడింది. గుర్తుపెట్టుకోండి. పిర్పంజాల్లో మనకేం కనిపిస్తుంది? బనీహాల్ పాస్. 2 పిర్పంజాల్ పాస్. దీంట్లో బనీహాల్ పాస్ ద్వారా జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనగర్కి మార్గం వేయబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి పిర్పంజాల్ పాస్ యొక్క ఇంపార్టెన్స్. రెండవది దౌలధార్. మరి పిర్పంజాల్ ఎక్కడుంది? ఏ స్టేట్లో ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పిర్పంజాల్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ దౌలధార్ అనేది ఎక్కడుంది? దౌలధారు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మరి నాగటిబ్బా సిక్కింలో ఉంది. ఈ ముస్సోరి అనేది ఉత్తరాఖండ్లో ఉంది. మహాభారత్ అనేది నేపాల్లో ఉంది.
నేపాల్లో కనిపిస్తుంది మనకి. మరి వీటిని చూసినట్టయితే ఒక్కో దాని ఇంపార్టెంట్గా అంటూ మనం చూద్దాం. హిమాలయాలు దేనికి ప్రసిద్ధి చెందాయి? ఇవి లోయలకు, వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందాయి. ఏ లోయలు ఉన్నాయి ఇక్కడ? వేసవి విడిది కేంద్రాలంటే సమ్మర్ రిసార్ట్స్ అంటారు వీటిని. లోయలు, వ్యాలీస్ అంటారు ఇంగ్లీష్లో. లోయలకు దేనికి ప్రసిద్ధి చెందాయి? 3 లోయలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏదైతే ఉందో యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ లోయ, దీనినే ప్యారడైజ్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. ప్యారడైజ్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. భూలోక స్వర్గంగా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతం ఎల్లప్పుడూ పచ్చగా, ఎప్పుడు కూడా పళ్ళ తోటలతో పచ్చగా కళకళలాడుతున్న ఈ ప్రాంతాన్ని ప్యారడైజ్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పుకుంటున్నాం. మరి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ కాశ్మీర్ లోయ ఏ ప్రాంతాల మధ్య ఉంది? చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. దేని మధ్య ఉంది? హిమాద్రి, ఏదైతే ముందు చెప్పుకున్న హిమాద్రి పర్వతాలకి దాని కిందగా ఉన్న ఈ పిరిపంజాలకి మధ్యలో విస్తరించి ఉంది. ఈ హిమాద్రి మౌంటైన్స్ అయితే హిమాద్రి, దాని కిందగా ఉన్న పిర్పంజాల్కి దీని మధ్యలో విస్తరించి ఉన్న లోయ ప్రాంతాన్ని మనం కాశ్మీర్ లోయ ప్రాంతం అంటున్నాం. దీన్నే భూలోక స్వర్గంగా అభివర్ణిస్తున్నాం. తర్వాత కులు, మనాలి లోయలు. ఈ 2 లోయలు కూడా యాక్చువల్గా దౌలదార్ పర్వత శ్రేణుల్లో మనకు కనిపిస్తాయి. మరి ఈ 2 లోయలు కూడా నదులు తీసుకొచ్చిన ఒండ్రు మట్టి చేత ఈ సరస్సులు పూడిపోయినందువల్ల వీటిని క్యారవాన్ సరస్సులు అంటారు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ లోయలు మనకు కనిపిస్తాయి దౌలదార్ దగ్గర, కులు, మనాలి లోయలు. మరి ఈ లోయలు నదులు తెచ్చిన ఒండ్రు మట్టి చేత నిక్షేపించబడడం వల్ల ఇవి మైదానాలుగా మారిపోయాయి. ఈ మైదానాన్ని మనం క్రాస్ట్ మైదానాలు లేదా కారవాన్ మైదానాలుగా మనం పిలుస్తున్నాము. దౌలదార్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ నాగడిబ్బా అనేది మనకు సిక్కింలో కనిపిస్తుంది. ముస్సోరి అనేది ఉత్తరాఖండ్లో. ఇది యాక్చువల్గా ముస్సోరి అంటే ఐఏఎస్ వాళ్ళకి మనకందరికీ తెలిసిన విషయమే. ఐఏఎస్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చే ప్రాంతాన్ని మనం ముస్సోరిగా గుర్తించబడ్డది. మరి ఈ ముస్సోరి అనే ప్రాంతం చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. మరి మహాభారత్ అనేది మనకి నేపాల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ వేసవి విడిది కేంద్రాలు. ఏంటి వేసవి విడిది కేంద్రాలు అంటే? వేసవి కాలంలో భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి బాగా రిచ్గా ఉన్న పీపుల్ కానీ ఎవరైనా సరే ఫారినర్స్ కానీ వీళ్ళందరూ కూడా వేసవి కాలంలో ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఏ అయితే చల్లని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు అనుకూలంగా ఉన్న చల్లని ప్రాంతాల్లో విడిది చేస్తూ ఉంటారు. వాటినే వేసవి విడిది కేంద్రాలు అన్నారు. ఈ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి అక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ కేంద్రాలు ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇక్కడ చూడండి. జమ్మూ కాశ్మీర్లో వేసవి విడిది కేంద్రం గుల్మర్గా. చిన్నగా చెప్తాను, రాయట్లేదు, చిన్నగా చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్లో వేసవి విడిది కేంద్రంగా గుర్తించబడింది. ఇంపార్టెంట్ వేసవి విడిది కేంద్రం గుల్మర్గా. రెండవది హిమాచల్ ప్రదేశ్లో వేసవి విడిది కేంద్రాలు సిమ్లా, కులు మనాలి, ధర్మశాల, డల్హౌసీ. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో మనం చూసినట్టయితే నైనితాల్, ముస్సోరి, డెహ్రాడూన్, రాణికేట్, చక్రోటా. ఈ 5 కూడా ఇంపార్టెంట్ సమ్మర్ రిసార్ట్స్. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో చూసినట్టయితే ఈ వెస్ట్ బెంగాల్లో మనకి డార్జిలింగ్ అనేది, తర్వాత కాలీపాంగ్ అనే 2 వేసవి విడిది కేంద్రాలు మనకు కనిపిస్తాయి. మరి డార్జిలింగ్ దేనికి ఫేమస్?
ఈ డార్జిలింగ్ అనేది మొదట భారతదేశంలో టీని ఇక్కడే కల్టివేట్ చేయడం జరిగింది. టీని పండించటం ఈ డార్జిలింగ్లోనే జరిగింది. ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే మనకు ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఆరోమాటిక్ టీని ఈ ప్రాంతంలోనే పండిస్తున్నారు. ఆరోమాటిక్ టీని ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో ఈ రకంగా హిమాలయాల్లో మనం చూసాం. అంతేకాకుండా ఈ పర్వతాలలో ఈ పర్వత వ్యవస్థలో మొత్తం మనం చూసినట్టయితే అత్యధికంగా మనకు ఏవైతే వీటిని అడవులుగా పేర్కొంటున్నాం, ఏ అడవులు? సతత హరిత అరణ్యాలు. ఏ సతత హరిత అరణ్యాలు? టైగా సతత హరిత అరణ్యాలు. కోనిఫెరస్ రకానికి చెందిన సతత హరిత అరణ్యాలు ఎక్కువగా ఏర్పడి ఉన్నాయి ఈ ప్రాంతంలో. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనం చూసినట్టయితే అనేక రకమైన పండ్ల తోటలకు ఇది ప్రసిద్ధి చెందిందిగా ఉంది. అంతేకాకుండా ఈ పర్వతాల యొక్క పర్వత వాలుల్లో మనం చూసినట్టయితే అనేక రకమైన గడ్డి మైదానాలు మనకు కనిపిస్తున్నాయి. అనేక రకమైన గడ్డి మైదానాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ గడ్డి మైదానాలని ప్రాంతీయంగా విభిన్నమైన పేర్లతో పిలుస్తున్నారు. వీటిని జమ్మూ కాశ్మీర్లో మెర్జలని, ఉత్తరాఖండ్లో వీటిని బుగియాలు, పయార్లు అని పిలుస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్లో వీటిని మెర్జలు అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్లో వీటిని బుగియాలు లేదా పయార్లు అంటున్నారు. నాలుగవదిగా చూసినట్టయితే మనకి శివాలిక్ పర్వతాలు. ఈ శివాలిక్ పర్వతాలు అనేవి హిమాలయాల్లో దక్షిణంగా విస్తరించిన పర్వత వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఇవి హిమాలయాలతో పోలిస్తే ఎత్తు తక్కువగా ఉన్న పర్వత వ్యవస్థ. అంతేకాకుండా ఈ పర్వతాలు ఇసుక మరియు కంగ్లామరేట్ అనే పదార్థాల చేత ఏర్పడిన పర్వత వ్యవస్థగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ పర్వతాలన్నీ కూడా యాక్చువల్గా ఆల్పైన్ రకానికి చెందిన పర్వత వ్యవస్థ. వీటిలో మనం చూసినట్టయితే ఈ శివాలిక్ పర్వతాలు అనేవి వీటి యొక్క పొడవు 2400 కిలోమీటర్లు. మరి వీటి యొక్క ఎత్తు, సగటు ఎత్తు చూసినట్టయితే 600 మీటర్ల నుంచి 1500 మీటర్ల ఎత్తు మాత్రమే కనిపిస్తాయి. ఇవి ఒక పర్వతాలుగా కాకుండా ఒక కొండల్లాగా కనిపిస్తున్నాయి ఇవి. మరి వీటి యొక్క వెడల్పు చూసినట్టయితే వీటి యొక్క వెడల్పు ప్రాంతీయంగా మారుతూ ఉంది. వీటిలో మనం చూసినట్టయితే వెస్ట్గా అంటే పశ్చిమంగా చూసినట్టయితే ఇవి హిమాచల్ ప్రదేశ్ వద్ద ఇవి 50 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇవి 15 కిలోమీటర్ల మాత్రమే వెడల్పు కలిగి ఉన్నాయి. మరి వీటిని కానీ మనం గమనిస్తున్నట్టయితే ఇవి అనేక పర్వత వరుసలుగా ఉన్నాయి. వీటిని ప్రాంతీయంగా విభిన్నమైన పేర్లతో పిలుస్తున్నారు. వీటిని జమ్మూలో జమ్మూ కొండలు అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో దోద్వా కొండలు అంటున్నారు. నేపాల్లో వీటిని చురియా కొండలు అంటున్నారు. మరి వీటిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటున్నారు? మిష్మి, అబ్హార్, ఇన్ని కొండలుగా వీటిని పేర్కొంటున్నారు. మరి ఈ ప్రాంతాల్లో మనకు చూసినట్టయితే శివాలిక్ పర్వత వ్యవస్థలో ఈ పర్వతాల పైన మనకి దట్టమైన అరణ్యాలు కనిపిస్తాయి, ఆయన రేఖ అరణ్యాలు కనిపిస్తాయి. మరి అంతేకాకుండా ఈ పర్వతాల మీద ప్రవహించే తాత్కాలిక నీటి ప్రవాహాలు ఈ పర్వతాలని క్రమక్షయం చేస్తూ ఉంటాయి. ఈ తాత్కాలికంగా ప్రవహించే ఈ పర్వతాల మీద ప్రవహించే తాత్కాలిక ప్రవాహాలని చోజెస్ అంటాము లేదా చోర్స్ అంటాము.
ప్రధాన భూస్వరూపాల్లో మనకి హిమాలయాలు అనే మామూలుగా భూభాగాన్ని గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది.